బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ్ కటకటాల్లో చల్లపల్లి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బండి భగీరథ్ పరిస్థితి ఎలా ఉంది? జైల్లో ఒక సాధారణమైన ఖైదీలాగా భగీరథ్ ఉన్నాడంట. అంటే విచారణకు సంబంధించిన ఖైదీలు, కేసులో ఇంటరాగేషన్ స్టేజ్లో ఉన్న ఖైదీలందరూ ఉండే బ్యారెక్లో, అంటే ఒక సాధారణమైన బ్యారెక్, నార్మల్ జనరల్ బ్యారెక్ అని చెప్పొచ్చు, అలాంటి ఒక బ్యారెక్లో బండి భగీరథ్ని ఉంచారంట. ఇతర ఖైదీలు ఎవరు అంటే శిక్ష అనుభవిస్తున్న వ్యక్తులు కావచ్చు. చర్లపల్లి జైలు అంటే రాష్ట్రం మొత్తంగా పెద్ద పెద్ద కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులని అక్కడ పెడుతుంటారు. మొత్తానికైతే అందులో ఊపా చట్టం కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, ఇలాంటి వ్యక్తులందరికీ కూడా సపరేట్ బ్యారెక్స్, ఒక హంగామా, ఒక తతంగం అంతా ఉంటాయి. కానీ ప్రస్తుతానికి బండి భగీరథ్ని ఒక జనరల్ సాధారణమైన ఒక బ్యారెక్లోనే ఉంచారు. ఇతర ఖైదీలు ఎవరు కూడా భగీరథ్ వైపు, అంటే ఈ బ్యారెక్ కానీ ఈయన ఉన్న వైపు రాకుండా చూసుకుంటున్నారంట. అలాంటి ఏర్పాట్లు చేశారంట. మరి ఎవరైనా దాడి చేసే అవకాశం ఉందని అలా ఆలోచించారా మరి ఏమో తెలియదు. కానీ సెక్యూరిటీ వైజ్ అయితే ఫుల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం జైల్లో అంటున్నారు. కానీ ఫెసిలిటీస్ వైజ్ అంతా నార్మలే, అంతా నార్మల్. జస్ట్ ఒక కామన్ మ్యాన్కి ఎలా ఉంటుందో యాస్టీస్గా అలానే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. మరోపక్క ప్రత్యేక సౌకర్యాలేవి లేవన్నారు జైలు అధికారులు. జైలుకి వెళ్ళిన రోజు రాత్రి, అంటే ఆల్మోస్ట్ తెల్లవారుజామున అని చెప్పొచ్చు, సుమారు 2 గంటల సమయం, తెల్లవారుజామున 2 గంటలకి జైలుకి చేరుకున్నాడు బండి భగీరథ్. పోలీసులు అతన్ని 2 గంటల సమయానికి తీసుకెళ్ళిన తర్వాత అసలు సరిగ్గా నిద్రపోలేదని ఇటు జైలు అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోపక్కన నెక్స్ట్ రోజు అంటే తెల్లవారుజామున ఉదయం ఆదివారం కావడంతో ఆ రాత్రంతా కొంత ఆలోచిస్తూనే కొంచెం డల్గా ఉన్నాడు అంటూ జైలు అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోపక్కన ఉదయం ఏదైతే ఒక బ్రేక్ఫాస్ట్ని ఆ జైలు అధికారులు ప్రొవైడ్ చేస్తారో ఆ బ్రేక్ఫాస్ట్ని కూడా తను చేయలేదంట. అంటే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు బండి భగీరథ్. రాత్రి 2 గంటలకు చేరుకున్నా నిద్రపోలేదు, డల్గా అలా కూర్చొనే ఉన్నాడంట. సండే అవడంతో సాధారణంగా సండే రోజు జైల్లో అందరికీ చికెన్ని ప్రొవైడ్ చేస్తుంటారు. కొంత న్యూట్రిషియస్ ఫుడ్ అందరికీ, జైల్లో ఉన్న బాధితులకు కూడా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలన్న ఉద్దేశంతో చికెన్ ప్రొవైడ్ చేస్తుంటారు. కానీ ఆ భోజనాన్ని, అంటే నాన్ వెజిటేరియన్ భోజనం వద్దని చెప్పాడా. మొత్తానికి అయితే జైలు అధికారులు అయితే ఆ చికెన్ని కూడా టచ్ చేయలేదు, ఆ నాన్ వెజ్ భోజనాన్ని కూడా ఆయన ప్రిఫర్ చేయలేదు అంటూ చెప్తున్నారు. ఆ జైలుకి సంబంధించిన ఒక క్యాంటీన్ ఏదైతే ఉంటుందో ఆ క్యాంటీన్ నుంచి పాలు, బ్రెడ్ ఇవి మాత్రమే తెప్పించుకున్నాడు. మరి అంటే ఓన్లీ సర్వైవ్ అవ్వడానికి ఎంత ఫుడ్ కావాలో అంతే తినాలనుకుంటున్నాడా, లేకపోతే జైలు ఫుడ్ నాకు సెట్ కాదన్న ఉద్దేశంతో ఆ చికెన్ని, ఆ నాన్ వెజిటేరియన్ మీల్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేశాడా? మొత్తం మీద రాత్రి చేరుకున్నాడు, డల్గా ఉన్నాడు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు, క్యాంటీన్ నుంచి ఓన్లీ పాలు, బ్రెడ్ మాత్రమే. అంటే ఒక పేషెంట్ ఎలాగైతే ఒక ఓన్లీ సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం చూస్తాం, వాళ్ళకి ఇప్పటికీ పాలు, బ్రెడ్ని ప్రొవైడ్ చేస్తుంటారు. మరి అలాంటి పాలు, బ్రెడ్ మాత్రమే బండి భగీరథ్ తీసుకున్నాడంట. భగీరథ్ని మరోపక్కన నిన్న ఆదివారం అవ్వడంతో ములాఖత్ ఆప్షన్ ఉండదు, అంటే ఎవరు వచ్చి కలిసే ఆప్షన్ ఉండకపోవడం వల్ల నిన్న బండి భగీరథ్ని మరి ఎవ్వరూ కలవడానికి రాలేదు. మరి ఇవాళ సోమవారం బండి భగీరథ్ని కలవడానికి ఎవరు రాబోతున్నారని కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇంటి నుంచి పార్సల్స్ రాబోతున్నాయా, ఫుడ్ కానీ, మెడికేషన్స్ కానీ ఏమైనా? జైలు అయితే 100% నార్మల్ పర్సన్ని ఎలా ట్రీట్ చేస్తామో అలానే ట్రీట్ చేస్తున్నామంటూ జైలుకి సంబంధించిన అధికారులు చెప్పుకొచ్చారు. సో బండి భగీరథ్ని మరి ఇవాళ ఎవరు కలిసే అవకాశం ఉంది? తండ్రి వెళ్ళే అవకాశం ఉందా? తల్లి వెళ్ళే అవకాశం ఉందా? గతంలో మనం చూస్తే కరీంనగర్లో తను అవైలబుల్ లేనప్పుడు, అంటే అబ్స్కాండింగ్ ఉన్నప్పుడు మేనమామకి నోటీసెస్ని సర్వ్ చేశారు. ఆ మేనమామ వచ్చే అవకాశం ఉందా? లేకపోతే పార్టీకి సంబంధించిన నాయకులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన ఒక ఏజెన్సీలు ఉన్నాయంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. ఒక మీడియా ఇండస్ట్రీయే, ఒక సోషల్ మీడియా ఇండస్ట్రీయే ఉంది, అతన్ని కాపాడే ప్రయత్నం చేసింది అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. మరి అలాంటి వాళ్ళు బండి భగీరథ్కి సంబంధించిన వ్యక్తులు, పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు వెళ్ళబోతున్నారు? మొత్తానికి నిన్నటి నుంచి అయితే బండి భగీరథ్ పెద్దగా ఆయన
తినిందైతే ఏం లేదు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. రాత్రి 2 గంటలకి మనం విజువల్స్లో చూస్తున్నాం. మొదటగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు. ఆ చేరుకోవడం తర్వాత అక్కడి నుంచి కొంత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ చేయడం, అతన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, దాని తర్వాత అక్కడి నుంచి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దాని తర్వాత మళ్ళీ జైలుకి తీసుకెళ్లారు. జైలుకి 2 గంటలకు వెళ్ళిన తర్వాత మొదటగా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. తనకి మళ్ళీ మెడికల్ టెస్టులు, తన దగ్గర ఉన్న వస్తువులు కానివచ్చు, రికవర్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేస్తారు. ఒక 1 అవర్ ఫార్మాలిటీస్ అనుకోవచ్చు. ఆ 1 అవర్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 3 o'clock అలా మరి బ్యారెక్కి, ఆయనని అలొకేట్ చేసిన బ్యారెక్కి తీసుకెళ్లారు. ఆ బ్యారెక్లో 3 o'clock అక్కడే ఉన్నాడు. 3 o'clock బ్యారెక్లో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద బండి భగీరథ్ ఇంకొక 2 వారాల పాటు మరి రిమాండ్లోనే ఉండబోతున్నాడు. రిమాండ్ విధించింది కోర్టు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, రాత్రి సరిగ్గా నిద్రపోలేదు, ఉదయం బ్రేక్ఫాస్ట్ని రిజెక్ట్ చేశాడు, అలానే లంచ్ని కూడా రిజెక్ట్ చేశాడు. అంటే జైలు ఫుడ్ తనకు సెట్ అవ్వదు అనుకుంటున్నాడా? తనకు అలాంటి ఫుడ్ తింటే ఏమైనా ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో ఓన్లీ మిల్క్, బ్రెడ్ మాత్రమే తీసుకున్నారా? ఏమంటున్నారు జైలు అధికారులు, ఏమంటున్నారు? వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? కళ్యాణ్, బండి భగీరథ దాదాపుగా 14 రోజుల పాటు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆ జైల్లో అంటే ఎవరితో మాట్లాడకుండా ముఖభావంగా ఉన్నాడని చెప్పేసి, అలాగనే ఏదైనా పలకరించినప్పుడు కూడా ఆయన సమాధానం అనేది అడిగిన దానికి తప్పించి సమాధానం చెప్పకుండా, తర్వాత అలాగనే చాలా బాధపడుతున్నట్టుగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అలాగనే ఫుడ్ విషయంలో కూడా అతను ఎక్కడ కూడా అడిగిన దానికి వద్దను లేదు అని చెప్పేసి కూడా చెప్పడం, అతన్ని సాధారణ జైల్లోనే ఉంచినట్టు కూడా ప్రస్తుతం అధికారులు చెప్తున్న దాని ప్రకారం అయితే మనకు అర్థమవుతా ఉంది. సో మొత్తం మీద జైలు మొదటి రోజు జైలు జీవితంలో బండి భగీరథ చాలా ముఖభావంగా, తర్వాత చాలా బాధపడ్డట్టుగా, అంటే ఎవరితో మాట్లాడకుండా సపరేట్ గా ఉండడం తెలుస్తా ఉంది. పోలీసులు కూడా, అంటే ఆ జైలు అధికారులు కూడా చుట్టుపక్కల ఎవరు రాకుండా, తర్వాత ఎవరు కూడా మాట్లాడకుండా, ఎందుకంటే బండి సంజయ్ కొడుకు కాబట్టి కొన్ని విషయాలు ఏమన్నా అటాక్స్ లాంటివి ఏమైనా జరుగుతాయి, ఎందుకంటే మొత్తం చుట్టుపక్కలంతా క్రిమినల్స్ ఉంటారు కాబట్టి తను చేసిన పని ఆల్రెడీ తెలిసే ఉంటుంది న్యూస్ ద్వారా. సో ఈ రకంగా అమ్మాయిని ఇలా చేశారని చెప్పిస్తాను, టార్చర్ పెట్టడం కానీ, తర్వాత ఏడిపించడం కానీ ఇలాంటి జరుగుతాయేమో అని చెప్పిస్తాను నేపథ్యంలో ఎవరు అందుబాటులో లేకుండా ప్రత్యేకమైన బ్యారక్లో కూడా పెట్టినట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఇతని విషయంలో మాత్రం మొత్తం కేర్ తీసుకున్నా కూడా బండి భగీరథ జైల్లో చాలా ముఖభావంగా ఉన్నాడు, ఫుడ్ కూడా సరిగా తీసుకోవట్లేదు అని చెప్పని కూడా జైలు అధికారులు చెప్తా ఉన్నారు. కళ్యాణ్, రైట్. ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారి మనం చూస్తే, ఇన్నారెడ్డి, ఇవాళ అతన్ని కలవడానికి ఎవరు వచ్చే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం అయితే మాత్రం మనం ఓవరాల్ గా చూస్తే ఎవరు కూడా రాలేదు అని ములాఖత్తుగా చెప్పేసి తెలుస్తా ఉంది. దీనిలో కళ్యాణ్ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. కళ్యాణ్, ఈ బండి భగీరథ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోరెన్సిక్ ల్యాబ్ పంపితే చాలా కీలకమైన అంశాలు, అంటే డిలీట్ చేసినా కూడా రిట్రీవ్ చేయగల టెక్నాలజీ ఉంది కాబట్టి చాలా కీలకమైన అంశాలు, అంటే ఇప్పుడు బయటపడ్డ ఫొటోస్ వ్యవహారం కావచ్చు, తర్వాత అతనికి కమ్యూనికేషన్ లో ఉన్న వ్యక్తుల వ్యవహారం కావచ్చు, తర్వాత ఓవరాల్ గా అతని యొక్క ఎవరైనా సరే కళ్యాణ్ ప్రస్తుతం అయితే ఉన్న సిచ్యువేషన్ లో మన గురించి తెలుసుకోవాలి అనుకుంటే, మన గురించి కనుక్కోవాలనుకుంటే మనం మొబైల్ తీసుకుంటే చాలు అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పిన విషయం తెలుస్తా ఉంది. అలాగనే బాధితురాలు తల్లి సమర్పించిన ఆధారాలను కూడా ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ పంపించారు. ఇదే కాకుండా భగీరథను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి రావాలని చెప్పని కూడా పోలీసులు ఈ రోజు పిటిషన్ దాఖలు చేయడం నేపథ్యం కనిపిస్తా ఉంది. అలాగనే ఇంకా ఈ కస్టడీ తీసుకున్న తర్వాత కొత్త ఆధారాలు కూడా సేకరించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అలాగనే దీంట్లో బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఏమైతే ఉన్నాయో ఆ అంశాల ఆధారంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి కూడా బండి భగీరథ తీసుకెళ్లే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ఈ రకంగా చూస్తే మొత్తం మీద బండి భగీరథ కేసులో ఈ రోజు నుంచి పూర్తి స్థాయి ఎవిడెన్స్ సేకరించే పనిలో పోలీసులు ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నారు. 10 రోజుల కస్టడీ మీద కోర్టు తీసుకున్న నిర్ణయం ప్రకారం వాళ్ళు ఫర్దర్ గా యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుని తెలుస్తా ఉంది. 10 రోజుల కస్టడీలో అడిగారు కాబట్టి కనీసం 6 రోజులు ఇచ్చినా కూడా ఓవరాల్ గా
బండి భగీరథకు కమ్యూనికేషన్ వ్యవహారంలో ఎవరు సహకరించారు, తర్వాత ఎవరి ద్వారా ఈ ఘటనకు పాల్పడ్డాడు, ఒక ఛాలెంజ్ చేసి అమ్మాయిని పడేశారని చెప్పి అన్న వ్యవహారంలో రోజు సోషల్ మీడియా జరుగుతున్న ఏమైతే రకరకాల గాసిప్స్ ఉన్నాయో అవన్నీ కాకుండా బాధితురాలు ఇచ్చిన సమాచారం ప్రకారము పిన్ టు పిన్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందన్న విషయంలో రీకన్స్ట్రక్షన్ చేయటమే కాకుండా మొబైల్లో ఉన్న డేటా సేకరించడం, ఇదే కాకుండా ఇంకా దీంట్లో మనం ఇంకా చాలా విషయాలు బయటపెట్టేందుకు ఈ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యవహారంలో బండి భగీరథ సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చిన నేపథ్యంలో ఇతని ఫోన్ నుంచి కూడా కొన్ని ఫొటోస్ బయటకు వెళ్ళాయని చెప్పి అన్న వ్యవహారంలో కూడా ఐటీఐ అధికారులు, ఫోరెన్సిక్ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఓవరాల్ చూస్తే ఈ కస్టడీ పిటిషన్ లో 10 రోజుల పాటు అడగడం, తర్వాత ఈ కేసులో ఇంకా చాలా కీలకమైన అంశాల మీద దృష్టి తెలుస్తా ఉంది. ఆ జైలు జీవితం మనం ఒకసారి పరిశీలిస్తే బండి భగీరథ మాత్రం నిన్న ఆదివారం కూడా ఎవరు కూడా ములాఖత్తుకు రాలేదు, అలాగనే ముఖభావంగా ఉన్నాడు. అలాగనే ఫుడ్ తీసుకునే వ్యవహారంలో కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా చూపించలేదని చెప్తా ఉన్నారు. అలాగనే అతనికి సంబంధించి ఇంకా కొన్ని కీలకమైన అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. బండి భగీరథకు ఎలాంటి స్పెషల్ సెల్ ను మేము ఏర్పాటు చేయలేదు, ఒక సామాన్య ఖైదీలాగా చూస్తున్నామని చెప్పని కూడా జైలు అధికారులు చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. కళ్యాణ్, అయితే ఇన్నారెడ్డి ఇవాళ అంటే నిన్న నైట్ నుంచి మనం ఒకసారి చూస్తే కనుక తను భోజనాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు, టిఫిన్ని రిజెక్ట్ చేస్తున్నాడు, ఫుడ్ని రిజెక్ట్ చేస్తున్నాడు. సో దానికి ఏమైనా రీజన్ ఉందా, లేకపోతే తనకు పడదనా, లేకపోతే జైలు తనకు తగదు, జైలు ఫుడ్ అనేది తనకి సెట్ అవ్వదన్న ఉద్దేశంతోనా క్యాంటీన్ నుంచి ఎందుకు పాలు కానీ బ్రెడ్ కానీ ఇలాంటివి తెప్పించుకుంటున్నాడు? దాని వెనక ఏమైనా రీజన్ ఉందా? అంటే జనరల్ గా ఇదంతా కూడా ఊహించని పరిణామము కళ్యాణ్. ఎందుకంటే ఒక రకంగా చెప్పంటే గోల్డ్ స్పూన్ తో పుట్టి ఇప్పటి వరకు కూడా లైఫ్ ని ఎంజాయ్ చేసిన వ్యక్తి ఒక్కసారిగా జైలు పాలైన తర్వాత జైలు జీవితం అనేది చాలా దారుణంగా ఉంటుంది. అంటే అక్కడ హెరాస్మెంట్ చేసి కొడతారని కాదు, కానీ లైఫ్ లో ఎక్కడికైతే వెళ్ళకూడదో, లైఫ్ లో ఎక్కడికైతే వెళ్లకుండా ఉండాలో అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిసర ప్రాంతాలని ఆకలింపు చేసుకునే కొంత సమయం తీసుకుంటుంది. అందుకే తను పాలు బ్రెడ్ ఓన్లీ క్యాంటీన్ నుంచి తెచ్చుకుంటా అని చెప్పని కూడా తెలుస్తా ఉంది.